మార్వెల్ ఎప్పుడు ఓపెన్ గా చెప్పని ఒక రహస్యం ఉంది. ఇది ఐరన్ మ్యాన్ ని డాక్టర్ డూమ్ గా మార్చేయగలదు. ఎండ్ గేమ్ లో టోనీ స్టీవ్ 1970కి వెళ్తారు. జూలై 4 హవార్డ్ స్టార్క్ కి చెప్తాడు తన భార్య ప్రెగ్నెంట్ అని. కానీ ఆగు, టోనీ బర్త్డే May 29, 1917 కదా. అయితే హవార్డ్ ఏ బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు? కామిక్స్ ప్రకారం టోనీ అసలు హవార్డ్ బయాలజికల్ కొడుకు కాదు. అతన్ని లాట్వేరియా నుంచి అడాప్ట్ చేశారు. అక్కడే ఒక పేరు వస్తుంది, విక్టర్ వన్ డూమ్. కొన్ని వర్షన్స్ లో హవార్డ్ అతన్ని కూడా అడాప్ట్ చేస్తాడు. జెనెటిక్స్ అలర్ట్ చేసి జీనియస్ గా మారుస్తాడు. అంటే టోనీ డూమ్ ఒకే సిక్ రెండు వైపులు. ఇప్పుడు అసలు ట్విస్ట్, టోనీ ఇన్ఫినిటీ స్టోన్స్ స్నాప్ చేసిన క్షణం అతను ఆమ్నిసెంట్ అవుతాడు. ఆ కాస్మిక్ ఎనర్జీని మరో టైం లైన్ లో ఉన్న డూమ్ ఫీల్ అవుతాడు. టోనీ చనిపోయే ఆ క్షణంలోనే డూమ్ డ్రీమ్ వాకింగ్ ద్వారా అతని బాడీలోకి స్లిప్ అవుతాడు. బర్న్ అయిన ముఖం, స్కార్డ్ ఫేస్, మాస్క్ వెనక దాగిన నిజం. మేబీ ఎంసీయూలో డాక్టర్ డూమ్ మాస్క్ వేసుకోవడానికి కారణం ఇదే కావచ్చు. అతని ముఖంపై ఉన్న గాయాలు ఐరన్ మ్యాన్ చివరి స్నాప్ గుర్తులు కావచ్చు.